సుప్రీం టీవీ ప్రేక్షకులందరికీ హాయ్. ఈరోజు మనతో మాట్లాడడానికి ఇంటర్నేషనల్ చెస్ ప్లేయర్, కోచ్ అండ్ ఆర్బిటర్ కళ్యాణ్ కుమార్ కంచర్ల మనతో మాట్లాడడానికి వచ్చారు. వెల్కమ్. హాయ్ సార్, వెల్కమ్ టు సుప్రీం టీవీ. థ్యాంక్ యూ సార్. ఇంటర్నేషనల్ చెస్ ప్లేయర్, చాలా పెద్ద పేరు సార్, చాలా మంచి గుర్తింపు ఉండే పేరు. ఎలా సాధ్యమైంది? ఎలా మొదలు పెట్టారు? ఎక్కడ దాకా వెళ్ళారు చెస్ లో? సో నేనైతే ప్రెసెంట్ అయితే ఇంటర్నేషనల్ చెస్ ప్లేయర్ అండి. ఓకే. అది కాకుండా చెస్ కోచ్ కూడా. అది మనం సీనియర్ నేషనల్ ఆర్బిటర్ కూడా మనం. ఓకే. సో ఆర్బిటర్ అంటే మన క్రికెట్ లో ఎంపైర్ ఉంటారు కదండి, సేమ్ అలాగే చెస్ లో ఆర్బిటర్ ఉంటారు. ఓకే. సో టోర్నమెంట్ కండక్ట్ చేసినప్పుడు వీళ్ళే రెఫరీ లాగా డీల్ చేస్తుంటారు. ఓకే. అంటే దానికి కూడా ఏదైనా మనకి పర్టికులర్ గుర్తింపు రావాలా? మనం కండక్ట్ చేసిన వాటికి కాకుండా వాళ్ళు కూడా పిలుస్తారా? వాళ్ళకి కూడా పిలుస్తారండి. ఇది యాక్చువల్ గా మనకి అసోసియేషన్స్ ఉంటాయి అనమాట. డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్, నేషనల్ వైడ్, ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ అని. సో దాని తర్వాత ఫిడే, వరల్డ్ చెస్ ఫెడరేషన్ అని ఉంటుంది. సో వాళ్ళు కండక్ట్ చేస్తారు కోర్సు. దానికి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళే కోర్స్ సర్టిఫికేషన్ కూడా ఇస్తారు అనమాట. వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేషన్ తో మనం ఏమైనా టోర్నమెంట్స్ అవి కండక్ట్ చేయొచ్చు. ఓకే. అయితే సార్, ఇప్పుడు ఇంటర్నేషనల్ చెస్ ప్లేయర్ అన్నారు కదా, అంటే ఎక్కడ స్టార్ట్ అవుతుంది? అంటే చెస్ ప్లేయింగ్ అనేది ఏ స్థాయిలో స్టార్ట్ అవుతుంది? ఇంటర్నేషనల్ దాకా వెళ్ళడానికి ఎన్ని స్టెప్స్, ఏ లెవెల్స్ ఉంటాయి? అసలు మీకు చెస్ మీద ఎలా ఇంట్రెస్ట్ కలిగింది? ఇవన్నీ చెప్పండి. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా చిన్నప్పుడు 6 years 7 years ఉన్నప్పుడు కజిన్స్ వాళ్ళు చెస్ ఆడేవారు అనమాట. ఓకే. సో వాళ్ళ దగ్గర నుంచి చూసి నేర్చుకున్నాను. నాకు అసలు ఎవరు బేసికల్ గా స్టార్టింగ్ నుంచి ఎవరు చెప్పలే. సో చూసి అలాగే వెళ్తుంది, ఏపీస్ ఎలా అవుతుంది, వాటి పేర్లు ఏంటి అవన్నీ నేర్చుకొని అవన్నీ రూల్స్ రాగానే నేను పెద్ద చెస్ ప్లేయర్, నాకు అన్ని వచ్చి అనుకున్నాను అనమాట. సో అలాగ అనుకున్న తర్వాత ఏమైందంటే ఒక రోజు టోర్నమెంట్ పార్టిసిపేట్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నాకు టోర్నమెంట్ అవుతాయి అని కూడా తెలియదు. డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్ టోర్నమెంట్స్ ఉంటాయని తెలియదు. సో ఆల్మోస్ట్ ఒక 10 years వరకు నాకు అన్ని వస్తాయి అనుకున్నాను. సో నేను ఇంటర్మీడియట్ వచ్చినప్పుడు కాలేజ్ వాళ్ళు టోర్నమెంట్ ఒకటి కండక్ట్ చేశారు అనమాట. సో అలాంటప్పుడు నేను ఒక టోర్నమెంట్ పార్టిసిపేట్ చేయగానే చాలా ఈజీగా ఓడిపోయాను నేను. అవునా? అది ఎందుకు ఓడిపోయాను అని చెప్పి అపోనెంట్ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే అప్పుడు నాకు అర్థమైంది తను ఆల్రెడీ డిస్ట్రిక్ట్ ఛాంపియన్, స్టేట్ కూడా ఆడాడని చెప్పి. ఓకే. సో ఇలాగ టోర్నమెంట్స్ కూడా కండక్ట్ చేస్తారు. సో మనకు తెలిసిందే చెస్ కాదు, ఇంకా చాలా ఉంది అని చెప్పి నేను అప్పుడు గ్రహించాను అనమాట. సో దాని తర్వాత నుంచి నేను అప్పుడు కోచింగ్కి వెళ్ళడం కానీ, మనకి కోచెస్ ఉంటారు, సో వాళ్ళదే ట్రైనింగ్ తీసుకోవడం కానీ, ట్రిక్స్ నేర్చుకోవడం, చెస్ బుక్స్ ఉంటాయి, బుక్స్ నుంచి. సో అలాగా నేను డిస్ట్రిక్ట్ లెవెల్ ఆడాను, తర్వాత స్టేట్ లెవెల్, దాని తర్వాత నేషనల్ లెవెల్ కూడా ఆడాను. సో ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ కూడా అవుతుంటాయి అనమాట. మనకి వరల్డ్ వైడ్ అవుతుంటాయి, ఇండియాలో అవుతుంటాయి, వైజాగ్ లో కూడా అవుతుంటాయి. సో ఆ టోర్నమెంట్స్ పార్టిసిపేట్ చేస్తే రేటింగ్ అని వస్తుంది. ఫిడే చెస్, వరల్డ్ చెస్ ఫెడరేషన్ మనకి రేటింగ్ ఒకటి ఇస్తారు అనమాట, మన స్టాండర్డ్ బట్టి మనం ఎంత టఫ్ గా ఆడుతున్నాం అని చెప్పి. ఆ రేటింగ్ వస్తే వాళ్ళు ఇంటర్నేషనల్ చెస్ ప్లేయర్ అనమాట. ఓకే. ఆ రేటింగ్ వస్తే ఇంటర్నేషనల్ చెస్ ప్లేయర్. ఎంత రేటింగ్ రావాలి సార్? అది స్టార్టింగ్ అయితే ప్రెసెంట్ 1400 మినిమం సార్. అది 1400 వస్తే వాళ్ళు ఇంటర్నేషనల్ చెస్ ప్లేయర్ అనమాట. ఓకే. సో 1400 నుంచి మనకు నార్మల్ గా మనం వింటూ ఉంటాం ఇంటర్నేషనల్ మాస్టర్, గ్రాండ్ మాస్టర్ అని చెప్పి. వాళ్ళకి ఒక రేటింగ్ ఉంటుంది అనమాట. సో ఇంటర్నేషనల్ మాస్టర్ అవ్వాలంటే 2400 రేటింగ్ రావాలి, గ్రాండ్ మాస్టర్ అవ్వాలంటే 2500 రేటింగ్ రావాలన్నమాట. సో రేటింగ్ ఆ బ్యారియర్ ఉంటుంది, ఆ బ్యారియర్ మీట్ అయితే వాళ్ళకి ఆ టైటిల్ అనేది వస్తుంది, అది లైఫ్ టైం ఉండిపోద్ది అనమాట. ఓకే. సో రీసెంట్ గా ఈ రోజే ఎవరు గ్రాండ్ మాస్టర్ గా సెలెక్ట్ అయ్యారట మన దేశం నుంచి. బాగుంది సార్. అయితే అంత స్థాయికి మనం వెళ్ళాలి అంటే ముందు మనం ఏం చేయాలి? అంటే ఎక్కడ నేర్చుకోవాలి, ఎక్కడ పార్టిసిపేట్ చేయాలి, ఏంటి ఇవన్నీ తెలుసు. సో ఫస్ట్ మనం ఎప్పుడైనా సరే డిస్ట్రిక్ట్ లెవెల్ ఫస్ట్ స్టార్టింగ్ స్టెప్ సార్. డిస్ట్రిక్ట్ లెవెల్ మనది మనకు కొంచెం కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. దానికన్నా బెటర్ అంటే ఫస్ట్ ఎర్లీగా స్టార్ట్ చేయాలి. సో ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే కాంపిటీషన్ అంత తక్కువ ఉంటుంది అనమాట. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 15 years 16 years స్టార్ట్ చేసాం అనుకోండి, అప్పటికే వాళ్ళు కొంతమంది 3 years నుంచి 4 years స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో అలాంటప్పుడు కొంచెం టఫ్ అయిపోద్ది. సో అందుకే ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే అంత ఈజీగా బెటర్ ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో మనం ఇప్పుడు చూసుకుంటే యంగెస్ట్ చెస్ ప్లేయర్ ఇన్ ఇండియా 3 years 7 months. సో తను యంగెస్ట్ ఇంటర్నేషనల్ చెస్ ప్లేయర్ అనమాట. సో అంటే మీరు దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, అంటే తను 3 years 7 months కే తను ఇంటర్నేషనల్ చెస్ ప్లేయర్ అయిపోయాడంటే సో తను ఎప్పుడు స్టార్ట్ చేసి ఉండొచ్చు చెస్. సో అంటే కాంపిటీషన్ ఆల్రెడీ ఇప్పుడు మనకి కేటగిరీస్ ఉంటాయి, అండర్ 7, అండర్ 9 అని చెప్పి. అంటే అండర్ 7 అంటే 7 years బిలో వాళ్ళందరూ ఆ టోర్నమెంట్ ఆడొచ్చు. సో ఇప్పుడు అండర్ 7 తను వెళ్ళాడు అనుకోండి, 4 years అబ్బాయి విన్ అయిపోతాడు అందరితో. సో 5 years old 6 years కూడా కష్టం అయిపోద్ది వాళ్ళకి. సో ఎంత ఎర్లీగా స్టార్ట్ చేసి ఎంత హార్డ్ వర్క్ చేస్తే వాళ్ళకి అంత బెనిఫిట్ ఉంటుంది అనమాట. సో లేట్ చేసే కొద్దీ మనకి అచీవ్మెంట్స్ అనేది కొంచెం టఫ్ అయిపోతుంటది. ఓకే. మీరు చెస్ కోచ్ కూడా అన్నారు కదా? అవును సార్. సో ఏ పేరుతో నడిపిస్తున్నారు? సో ప్రెసెంట్ మన అకాడమీ పేరు వచ్చి కళ్యాణ్ చెస్ అకాడమీ సార్. సో ఇది లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసాం 2025 లో మార్చ్ లో. సో దానికి ముందు నేను యాక్చువల్ 4 అకాడమీస్ తో వర్క్ చేశాను.
సో నేను ముంబైలో ఫస్ట్ స్టార్ట్ చేశాను చెస్ కోచింగ్. అక్కడ ముంబైలో ఒక అకాడమీ ఉంది. సో అక్కడ 1 year వర్క్ చేశాను. దాని తర్వాత హైదరాబాద్ లో 1 year ఒక అకాడమీతో వర్క్ చేశాను. తర్వాత ఆన్లైన్ లోనే వేరే కాకినాడలోని అలా వేరే వేరే డిస్ట్రిక్ట్స్ లోని టోర్నమెంట్ అకాడమీస్ ఉన్నాయి. వాళ్ళతో మనం వర్క్ చేయడం జరిగింది. తర్వాత ఫ్రెండ్ తో టైఅప్ అయ్యి ఒక అకాడమీ కూడా స్టార్ట్ చేశాను 2017 లో. సో తర్వాత విడిపోయి అప్పుడు మళ్ళీ నేను ఓన్ గా లాస్ట్ ఇయర్ అకాడమీ స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే. ఇప్పుడు చెస్ అనేది సాధారణంగా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు నేర్చుకోవచ్చు? అంటే చిన్న వయసు వాళ్ళ నుంచి పెద్ద అయ్యే వాళ్ళ వరకు నేర్చుకోవచ్చా? అంటే ఎంట్రీ ఇప్పుడు టోర్నమెంట్స్ అంటున్నారు కదా, టోర్నమెంట్స్ కూడా వాటికి ఒక ఏజ్ లిమిట్ అనేది ఏమైనా ఉంటుందా? ఓకే. సో ఫస్ట్ మనం చెస్ అనేది ఈక్వలైజర్ అంటాం. అంటే ఎవరైనా ఆడొచ్చు. మనకి ఇక్కడ ఏజ్ తో రిస్ట్రిక్షన్ లేదు, జెండర్ తో రిస్ట్రిక్షన్ లేదు, ఏది లేదు. ఎవరైనా చిన్న పిల్లల నుంచి పెద్ద వరకు. ఫర్ ఎగ్జాంపుల్ 3 years వాళ్ళు ఆడొచ్చు, 90 years వాళ్ళు కూడా ఆడొచ్చు అనమాట. సో రీసెంట్ గా మనకి వైజాగ్ లో ఒక టోర్నమెంట్ అయింది. అందులో 92-year-old పర్సన్ వచ్చారనమాట. సో అతను 5-year-old తో ఆడారు గేమ్. సో అంటే మీకు అక్కడ అర్థమైపోతుంది. సో 5-year-old 92 years old అంటే 5-year-old చాలా యంగ్, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు. 92 వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. బట్ అయినా మంచి కాంపిటీషన్ జరిగింది ఇద్దరికి. సో ఏజ్ తోని జెండర్ తోని అసలు రిస్ట్రిక్షన్ లేదనమాట. కాకపోతే కొన్ని టోర్నమెంట్స్ మాత్రం రిస్ట్రిక్షన్ పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పినట్టు Under-7 టోర్నమెంట్స్ అవుతాయి. సో దానికి రిస్ట్రిక్షన్ ఉంటుంది. అంటే Under-7 బిలో 7 years బిలో మాత్రమే ఆ టోర్నమెంట్ ఆడాలి. తర్వాత Under-9 ఉంటుంది. 9 years బిలో మాత్రమే ఆ టోర్నమెంట్ పార్టిసిపేట్ చేయగలరు. సో అలాగా కొన్ని కేటగిరీస్ అయితే ఉంటాయి అనమాట. ఎందుకంటే మొత్తం ఓపెన్ పెట్టాం అనుకోండి, సో ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళే ఎక్కువ ఛాన్స్ ఉంటాయి. ఎక్కువ ప్రాక్టీస్ చేసి ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఛాన్స్ ఉంటాయి. సో ఇలాగ అచీవ్మెంట్స్ రావాలని చెప్పి ఇలా కూడా కేటగిరీస్ చేసి టోర్నమెంట్స్ అనేది కండక్ట్ చేస్తుంటారు. ఓకే. ఇప్పుడు ఈ టోర్నమెంట్స్ జనరల్ గా ఎవరు కండక్ట్ చేస్తారండి? సో మనకు బేసికల్ గా డిస్ట్రిక్ట్ కి ఒక అసోసియేషన్ ఉంటుంది సార్. విశాఖపట్నం డిస్ట్రిక్ట్ అసోసియేషన్ అని, అలాగే స్టేట్ కి ఒక అసోసియేషన్ ఆంధ్ర చెస్ అసోసియేషన్ అని, ఇండియాకి ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ అని, వరల్డ్ కి ఫిడే అని. సో మనకి ఈ స్టెప్ బై స్టెప్ ఫస్ట్ డిస్ట్రిక్ట్ లో టోర్నమెంట్ కండక్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ Under-7 అనుకోండి, Under-7 డిస్ట్రిక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అది జనవరి అయింది అనుకోండి, 2 months తర్వాత స్టేట్ అవుతుంది. అది మేబీ అనంతపూర్ లోనో లేదా తిరుపతిలోనో ఎక్కడో కండక్ట్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ గెలుపొందిన వాళ్ళే అక్కడ పార్టిసిపేట్ చేయాలా, లేదంటే ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చా స్టేట్ లెవెల్? ఇక్కడ గెలుపొందిన వారు పార్టిసిపేట్ చేయొచ్చు. అది కాకుండా సొంతగా మేము పార్టిసిపేట్ చేయాలి స్టేట్ టోర్నమెంట్ అంటే దానికి ఎక్స్ట్రా ఫీజు కట్టి పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. విత్ డిస్ట్రిక్ట్ అసోసియేషన్ లెటర్ తీసుకొని వాళ్ళ పర్మిషన్ తీసుకొని స్టేట్ లో మనం పార్టిసిపేట్ చేయొచ్చు. కాదు, ఓకే. ప్రాపర్ గా వెళ్ళాలనుకుంటే మనం డిస్ట్రిక్ట్ పార్టిసిపేట్ చేస్తేనే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్ట్రిక్ట్ తనకి అవగాహన లేదనుకోండి, స్టేట్ ఇంకా కష్టం అయిపోతుంది. సో ఇది కరెక్ట్ ప్రాసెస్. లేదు మాకు ఫర్ ఎగ్జాంపుల్ ఆ టైంలో మనకి ఎగ్జామ్స్ ఉంది, మనకు అవ్వలేదు. సో అలాంటప్పుడు మనం డిస్ట్రిక్ట్ అసోసియేషన్ అప్రోచ్ అయ్యి వాళ్ళతో మాట్లాడి ఇలా మాకు సర్టెన్ రీజన్ వల్ల, మెడికల్ కండిషన్ వల్ల, ఏదో ఒక రీజన్ వల్ల మనం అటెండ్ అవ్వలేకపోతాం. సో అలాంటప్పుడు వాళ్ళ పర్మిషన్ తీసుకుని ఒక లెటర్ ఇస్తారు. ఆ లెటర్ పట్టుకొని మనం స్టేట్ టోర్నమెంట్ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. కాకపోతే దానికి ఫీజు అది పే చేసుకోవాలన్నమాట. ఓకే. ఎంత ఉంటుంది సార్ ఫీజు జనరల్ గా డిస్ట్రిక్ట్ లో పార్టిసిపేట్ చేయాలంటే ఎంత ఫీజు ఉంటుంది? డిస్ట్రిక్ట్ టోర్నమెంట్ కంటే మనకి 300-500 రూపీస్ అంతే ఉంటుంది సార్, అంత మించి ఎక్కువ ఉంటుంది. స్టేట్ లెవెల్ అయితే స్టేట్ లెవెల్ అయితే 1000-1500 వరకు మాక్సిమం ఉంటుంది, అంత మించి ఉంటుంది అనమాట. అవి ఎక్కడ జరుగుతాయి? స్టేట్ లెవెల్ అంటే మనకి జనరల్ గా లొకేషన్ ఎక్కడ ఉంటుంది? అంటే సర్టెన్ లొకేషన్ అంటే ఉంటుంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ Under-7 డిస్ట్రిక్ట్ అనుకోండి, ప్రతి డిస్ట్రిక్ట్ లో అవుద్ది కదా. ఫర్ ఎగ్జాంపుల్ 2 members సెలెక్ట్ చేస్తారు. అందరు కలిపి ఈ ఇయర్ తిరుపతిలో పెడతారు, నెక్స్ట్ ఇయర్ అనంతపూర్ లో పెడతారు, ఆ థర్డ్ ఇయర్ విశాఖపట్నం పెడతారు. సో వాళ్ళ ఫ్లెక్సిబిలిటీ బట్టి, అంటే వాళ్ళకి వెన్యూ సెలెక్ట్ అవ్వాలి. సో చాలా క్రైటీరియా ఉంటుంది కదా సార్. సో దాన్ని బట్టి మనం వాళ్ళనేది డిసైడ్ అవుతారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క దగ్గర కండక్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ Under-7 డిస్ట్రిక్ట్ తిరుపతిలో కండక్ట్ చేస్తారు అనుకోండి, Under-9 డిస్ట్రిక్ట్ ఈస్ట్ గోదావరిలో కండక్ట్ చేయొచ్చు. Under-11 డిస్ట్రిక్ట్ వైజాగ్ లో కండక్ట్ చేయొచ్చు. Under-13 డిస్ట్రిక్ట్ విజయనగరంలో కండక్ట్ చేయొచ్చు. సో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కేటగిరీ కండక్ట్ చేస్తుంటారు అనమాట. అన్ని ఒక దగ్గర కాకుండా మొత్తం అందరికి ఛాన్సెస్ వచ్చేలాగా. ఓకే. ఇందాక మీరు పాయింట్స్ ఇస్తారు మనకి, ఆ పాయింట్స్ ని బట్టి మనం నేషనల్ ప్లేయరా ఇంటర్నేషనల్ ప్లేయరా డిసైడ్ చేస్తారన్నారు కదా. ఈ పాయింట్స్ ఇవ్వడం అనేది మనకి డిస్ట్రిక్ట్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుందా? లేదు సార్, ఈ పాయింట్స్ ఇవ్వడం డిస్ట్రిక్ట్ నుంచి స్టార్ట్ అవ్వదు, డైరెక్ట్ గా ఇంటర్నేషనల్ అనమాట. సో వాటికి మనం మనీ పే చేసి వెళ్ళాలి. సో ఇలాగ డిస్ట్రిక్ట్, స్టేట్, నేషనల్ అలాగ అవ్వదు అనమాట. సో ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ అనేవి మనం మనీ పే చేసి డైరెక్ట్ గా పార్టిసిపేట్ చేసి ఇంటర్నేషనల్ ప్లేయర్స్ తో విన్ అయితే మనకి రేటింగ్ అనేది వస్తుంది అనమాట. ఓకే. అక్కడ విన్ అయితేనే పాయింట్స్ వస్తాయి. ఓకే. అప్పుడు మనకి ఇంటర్నేషనల్ ప్లేయర్ అని గుర్తింపు ఉంటుంది. సో ఆ గుర్తింపు మనకి ఆ ఫిడే వాళ్ళు ఇస్తారా? ఫిడే వాళ్ళు ఇస్తారు సార్. ఓకే. సో అలాగే ఆర్బిటర్ అన్నారు కదా. అవును సార్. ఆర్బిటర్ అనే గుర్తింపు కూడా వాళ్ళే ఇవ్వాలి? వాళ్ళే ఇవ్వాలి సార్. ఓకే. వాళ్ళే ఆర్బిటర్ గా మనకు సర్టిఫికేట్ ఇస్తారు, సర్టిఫై అవుతారు.
వాళ్ళే ఆర్బిట్రేషన్ చేస్తారు. వాళ్ళే మనల్ని రిఫరెన్స్ చేయడం కానీ, లేదా ఎక్కడైనా లోకల్ టోర్నమెంట్ అయ్యి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ కూడా అవుతుంటాయి ఇయర్ కి వన్స్ ఆర్ ట్వైస్ అలాగా. సో అలాంటప్పుడు లోకల్ డిస్ట్రిక్ట్ అసోసియేషన్ తో మాట్లాడి ఇలాగ నేను ఆల్రెడీ సర్టిఫైడ్ ఆర్బిటర్ ని, సో నాకు ఈ ఛాన్స్ ఇవ్వండి అంటే ఇందులో కూడా మనకు లెవెల్స్ ఉంటాయి అనమాట. ప్రెసెంట్ నేను సీనియర్ నేషనల్ ఆర్బిటర్, సో తర్వాత ఫిడే ఆర్బిటర్ ఉంటుంది, తర్వాత ఇంటర్నేషనల్ ఆర్బిటర్ అని ఉంటుంది. సో సేమ్ అలాగే, సో సీనియర్ నేషనల్ ఆర్బిటర్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 టోర్నమెంట్స్ అన్న ఆర్బిటింగ్ చేసి వాళ్ళ దగ్గర నామ్ సర్టిఫికేట్ ఒకటి ఇస్తారు. సో అది తీసుకొని తర్వాత మళ్ళీ ఎగ్జామ్ ఉంటుంది మనకి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి. నెక్స్ట్ లెవెల్ ఫిడే ఆర్బిటర్. సో ఆ ఎగ్జామ్ అటెండ్ అయ్యి అది పాస్ అయితే అప్పుడు మనకి ఫిడే ఆర్బిటర్ ఇస్తారు. మళ్ళీ సేమ్ ఫిడే ఆర్బిటర్ అయిన తర్వాత మళ్ళీ టోర్నమెంట్స్ అది ఆర్బిటింగ్ చేయాలి. దాని తర్వాత మళ్ళీ వాళ్ళు కూడా వాళ్ళ సర్టిఫికేట్ ఒకటి ఇస్తారు. ఆ సర్టిఫికేట్ మినిమం 3 కలెక్ట్ చేసుకోవాలి, నామ్స్ ఉంటాయి. దాని తర్వాత మళ్ళీ ఎగ్జామ్ ఉంటుంది, అది పాస్ అయితే అప్పుడు మళ్ళీ ఇంటర్నేషనల్ ఆర్బిటర్. సో ఏదైనా ఒక ప్రాసెస్ ఉంటుంది సార్. ఓకే, పెద్ద పనేనండి. ఓకే, అయితే ఇప్పుడు పార్టిసిపేట్ ఏజ్ ఫ్యాక్టర్ లేకుండా ఇప్పుడు మీరు అన్నట్టు డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్, నేషనల్, ఫిడే వీటిల్లో కూడా ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. ఎవరైనా పార్టిసిపేట్ చేస్తారు, ఏ ఏజ్ వల్ల, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తో పని లేదు, ఏమి అసలు అలాంటివి ఏమి ఉండవు సార్. ఓన్లీ ఫీజు కట్టి మనం పార్టిసిపేట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మనము ఈ గుకేష్ ఇలా పేర్లు వింటూ ఉంటాం కదా, వీళ్ళు ఏ స్థాయిలో గెలుపొందితే వాళ్ళకి అంత పెద్ద పేరు వచ్చింది? సో వాళ్ళు కూడా ఫస్ట్ డిస్ట్రిక్ట్ నుండే స్టార్ట్ చేశారు సార్. డిస్ట్రిక్ట్ విన్ అవ్వడం, తర్వాత స్టేట్ విన్ అవ్వడం, దాని తర్వాత నేషనల్ విన్ అవ్వడం, దాని తర్వాత ఇంటర్నేషనల్, స్టెప్ బై స్టెప్ వెళ్తారు ఎవరైనా సరే. ఎందుకంటే మనకి ఎక్స్పీరియన్స్ రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మనం నేర్చుకుంది ఒకటి, అక్కడికి వెళ్ళి ఆడిన తర్వాత వేరేగా ఉంటుంది అనమాట. సో ఎందుకంటే ఒక్కొక్కరు కోచింగ్ వేరే దగ్గర తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర యుఎస్ వాళ్ళు కొంతమంది ఉన్నారు, సో వాళ్ళు నా దగ్గర తీసుకుంటారు కోచింగ్. కొంతమంది యుఎస్ వాళ్ళే వేరే దగ్గర తీసుకుంటారు, వేరే కంట్రీలో. మన స్టైల్ డిఫరెంట్ గా ఉంటుంది, వాళ్ళ స్టైల్ డిఫరెంట్ గా ఉంటుంది. సో మనకి చెస్ గేమ్ లో కూడా డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి. లైక్ ఓపెనింగ్ లో డిఫరెంట్ స్ట్రాటజీస్ ఉంటాయి అనమాట. ఎలా స్టార్ట్ చేయాలి, ఏం స్టార్ట్ చేస్తే బాగుంటది, సర్ప్రైజింగ్ ఎలాగా, సో దాన్ని బట్టి ఉంటది అనమాట మనకి. ఓకే, ఎవరు ఏ స్టైల్లో చేసినా ఇంటర్నేషనల్ లెవెల్లో ఇవన్నీ సేమ్ రూల్స్ ఉంటాయి కదా? రూల్స్ అన్ని సేమ్ ఉంటాయి సార్. రూల్స్ అన్ని సేమే ఉంటాయి. ఓకే, అయితే ఈ రూల్స్ ఇప్పుడు జనరల్గా ఒక క్రీడ అనగానే మనకి ఫిజికల్ యాక్టివిటీ, గ్రౌండ్లో పరిగెట్టడం, కష్టపడడం, అలసిపోవడం, బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత ఒక ప్లేయర్ అవుతారు. కానీ ఇలా సింపుల్గా కూర్చొని ఎదురెదురుగా కూర్చొని ఒక రూమ్లో ఆడుతున్న ఆట ఇంత పాపులర్ అవడం అనేది ఓన్లీ చెస్కే సాధ్యమైంది. ఎందుకని అంతగా చెస్కి అంత ప్రాముఖ్యత? సో మీరు అన్నట్టు స్పోర్ట్స్ అంటే ఓన్లీ అవుట్డోర్ యాక్టివిటీసే కాదు, ఇండోర్ యాక్టివిటీస్ కూడా చాలా ఉన్నాయి. సో అందులో చెస్ కి బాగా బెనిఫిట్, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెస్ ఆడడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెమరీ పవర్ పెరుగుతుంది. ఓకే, అది కాకుండా కాన్సన్ట్రేషన్. సో ఎందుకంటే ఒక గేమ్ ఆడాలంటే డిస్ట్రాక్ట్ అవ్వకుండా పక్కన ఒక గేమ్ కంప్లీట్ అవ్వడానికి ఇంటర్నేషనల్ లెవెల్లో 5-6 అవర్స్ పడుతుంది సార్. 5-6 అవర్స్ కూర్చొని డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఆలోచించి ఆడాలన్నమాట. సో అంతసేపు ఆలోచించాలి, ఆబ్వియస్ గా కాన్సన్ట్రేషన్ అది ఉండాలి, అది కాకుండా పేషెన్స్ ఉండాలి. సో అది మనకు పేషెన్స్ లేదనుకోండి, ఏదో మిస్టేక్ వేసి ఓడిపోద్దాం, మొత్తం హార్డ్ వర్క్ అంతా పోద్ది అనమాట ఒక్క మినిట్ వల్ల. సో ఇలాగా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అనమాట మనకి. ప్యాటర్న్ రికగ్నిషన్ అని, క్యాలిక్యులేషన్ అని, విజువలైజేషన్ అని. ఎందుకంటే మనం మూవ్ చేయకముందే మనం ఆలోచించాలి అసలు ఏం జరుగుతుంది మనం ఆడిన తర్వాత. సో విజువలైజ్ చేసుకోవాలన్నమాట మైండ్ లో. సో ఇలాగా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి చెస్ కి. సో దాని వల్ల పేరెంట్స్ కూడా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు కిడ్స్ ని. ఎందుకంటే వాళ్ళకి ప్రొఫెషనల్ గానే కాదు, ఫర్ ఎగ్జాంపుల్ రేపు పొద్దున వాళ్ళు చెస్ ప్లేయర్ గానే ఉండిపోరు, బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు, జాబ్స్ చేయొచ్చు. సో డిఫరెంట్ ఆక్యుపేషన్స్ ఉన్నాయి. సో వాటికి వెళ్ళాలన్నా మనకి ప్రెషర్ అది కామన్, ఏ ప్రొఫెషన్ కల్లా ప్రెషర్ కామన్, ప్రెషర్ తీసుకోగలగాలి. సో ప్రెషర్ తీసుకోవాలంటే ఆబ్వియస్ గా చెస్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ స్పోర్ట్ అనమాట. ఓకే, అయితే ఈ చెస్ అనేది దాంట్లో ఎన్ని మూవ్సే ఉంటాయి, ఈ విధంగానే ఆడాలి, ఈ విధంగానే ముందుకెళ్ళాలి అంటే దానికి ఒకవేళ ఆ పీస్ కి అయితే రూల్స్ ఉంటాయి, కానీ ఏ విధంగా వెళ్ళాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలని ఒక స్టాండర్డ్ ప్యాటర్న్ అంటూ ఇంకేముండదు కదా? లేదు సార్, మూవ్స్ అయితే అందరికి సేమే, కానీ ఆడే విధానం మారుతుంది అనమాట, మారిపోతూ ఉంటుంది. సో ఒకవేళ ఒక మంచి టాప్ లెవెల్ ఏఐని తీసుకొచ్చి ఎదురుగా కూర్చోబెట్టి, ఒక పెద్ద ఇంటర్నేషనల్ ప్లేయర్ ని ఎదురుగా కూర్చోబెట్టి ఆడిస్తే ఏఐ ఓడిపోయిన సందర్భాలు కూడా ఉంటాయి కదా? ఉన్నాయి సార్, చాలా ఉంటాయి. అంటే ఏఐకి కూడా ఇంకా పూర్తిగా అంతపట్టలేదు. అంతలేదు. అంటే మనకి చెస్ అనేది చాలా చిన్నగా ఎంతే బోర్డు కనిపిస్తుంది, కానీ అది ఒక సముద్రం లాంటిది. అది చెస్ ప్లేయర్ కే తెలుస్తుంది అనమాట. అన్ని పై ఎత్తులు ఉంటాయి. సో అసలు మనకి అది కనిపించదు. ఇంత చిన్న బోర్డు లోనే చాలా డెప్త్ ఉంటుంది. చాలా డెప్త్. అంత డెప్త్ గా మనం ఆలోచించి ఎన్ని విధాలుగా మనం ముందుకెళ్ళినా అవతల వాళ్ళు వేరే విధంగా ముందుకు వస్తారు. సో డిఫెండ్ చేసుకొని అటాక్ చేయడం నేర్చుకోవాలి.
రీసెంట్ గా మీరు కండక్ట్ చేసిన టోర్నమెంట్, ఆన్లైన్ టోర్నమెంట్ లో బాబు పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు నేను ట్రై చేస్తున్నాను ఆడడానికి అని బాబు ప్లేస్ లో. ఎన్ని విధాలుగా నేను ట్రై చేసి ఒక స్టెప్ ముందుకెళ్తే తను ఆలోచించి ఇంకొక స్టెప్ ముందుకేసి అసలు దొరకట్లేదు. మీ దగ్గర నేర్చుకున్న మీ స్టూడెంట్ పేరు శ్రేయాన్షు సంథింగ్ ఏదైనా, ఓకే. అస్సలు దొరకట్లేదు. వీలైనంత వరకు నా పాయింట్స్ అన్ని చచ్చిపోతున్నాయి కానీ సో తను ఒక స్టెప్ వేస్తున్నాడంటే ఎంత బాగా ఆలోచించి అసలు ప్రొటెక్షన్ లేకుండా ఒక అడుగు ముందుకే ఇట్లా ప్రతి పాన్కి ఒక నార్మల్ గా ఒక సిపాయి కూడా దొరకట్లేదు నాకు. దీనికి కూడా ప్రొటెక్షన్ ఉంటుంది. అంటే దీన్ని మనం ట్రైనింగ్ ఇవ్వడం అలాగే ఇస్తాం సార్. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు ఇది పానే, కానీ రేపు ఇది పాన్ కాదు, క్వీన్ అవుతుంది రేపు. అవును, రేపు అనగా కాసేపు తర్వాత అయిపోయింది. అది అయిపోయింది. 2 క్వీన్లు వచ్చేసాయి, నేను అవుట్ అయిపోయినా. సో మనం అందుకే ప్రతిదీ మనం కాపాడుకోవడం నేర్చుకోవాలి, అలాగే అవతల వాళ్ళని చంపడం కూడా నేర్చుకోవాలి అనమాట. సో అలాగే మనం ట్రైనింగ్ అనేది ఇస్తాం. సో అందుకే అసలు ఈజీగా లూజ్ అవ్వరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అలా ట్రైనింగ్ ఇస్తాం అనమాట. నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ తో ఆడాలి, ఓడిపోయినా పర్లేదు, ఫస్ట్ లెర్నింగ్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు చాలా చిన్న పిల్లలు సార్. సో లెర్నింగ్ ఇంపార్టెంట్. లెర్నింగ్ వచ్చింది అనుకోండి, ఆబ్వియస్ గా వాళ్ళే ఇంకా మనం చెప్పగల, సో అది ఇంకా అలా ఫాలో అయిపోతుంటారు అనమాట. నిజమేనండి. నేను దీన్ని చంపడానికి దేంతో ఇలాంటి దాంతో వస్తే దీన్ని ఏమంటారండి? బిషప్ సార్. బిషప్ మేము ఒంటె అంటాం. ఒంటెతో వస్తే నా ఒంటెని చంపడానికి తన దగ్గర ఇది రెడీగా ఉంటుంది ఇంకొకటి. సో నేను ఒక సిపాయిని చంపేసి ఒంటెని కోల్పోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో బాగుందండి. అంటే అంత చిన్న బోర్డులోనే ఇన్ని రకాలుగా ఆలోచించి రకరకాలుగా పై ఎత్తులు పెద్ద రాజకీయ క్రీడ కంటే ప్రమాదకరంగా బాగుంది. సో ఇలాంటి చెస్ ని తల్లిదండ్రులు ఎందుకు నేర్పించాలి స్టూడెంట్స్ కి? సో నేను చెప్పాను కదా సార్, ఆబ్వియస్ గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే కొన్ని బ్యాడ్ న్యూస్ కూడా మనం వింటున్నాం. 10th ఫెయిల్ అయ్యానో లేదా ఇంటర్ ఎగ్జామ్ మిస్ అయిందనో సమ్ రీజన్స్ మీద వాళ్ళు రాంగ్ డెసిషన్ తీసుకుంటున్నారు. ఎందుకంటే ఆ ప్రెషర్ తీసుకోలేకపోతున్నారు. సో ఇలాంటి ప్రెషర్ రాకూడదంటే, అలవాటు అవ్వాలంటే, సో చెస్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ స్పోర్ట్స్ సార్. ఎందుకంటే మనకి చెస్ నుంచే మనకి అలవాటు అవుతుంది. ఓడిపోయిన తర్వాత ఏం చేయాలి? ఓడిపోవడం కామన్, అందరూ ఓడిపోతారు, నేను ఓడిపోయాను స్టార్టింగ్ లో. సో ఓడిపోయిన తర్వాత మన మిస్టేక్ ని రెక్టిఫై చేసుకోవాలన్నమాట. అది ఎందుకు జరిగింది అనాలిసిస్ చేసుకోవాలి. సో నెక్స్ట్ టైం అది రిపీట్ అవ్వకుండా చేసుకోవాలి. ఓకే, మనం పడితేనే కదా అసలు లేస్తాం. సో ఆబ్వియస్ గా పడాలి, లేగాలి, అప్పుడే సక్సెస్ అనేది టేస్ట్ బాగుంటది. సో డైరెక్ట్ గా విన్ అయిపో అనుకోండి, సడన్ గా పడిపోయామంటే తీసుకోలేము అనమాట మనమైనా సరే. సో మనకి చెస్ నుంచి అదంతా మనకి అలవాటు అయిపోతుంటది. సో నేను చెప్పినట్టు మెమరీ పవర్ ఒకటి బాగా ఇంప్రూవ్ అవుతుంది, కాన్సన్ట్రేషన్, పేషెన్స్, విజువలైజేషన్, ప్యాటర్న్ రికగ్నిషన్, అలాగా చాలా ఉంటాయి అనమాట. సో ఈ బెనిఫిట్స్ అన్ని ఉండడం వల్ల పేరెంట్స్ కూడా చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. వితౌట్ పేరెంట్స్ సపోర్ట్ అయితే చెస్ చాలా కష్టం సార్. ఓకే, మరి ఈ చెస్ ని మనం జస్ట్ ఇంట్లో కూర్చొని ఆన్లైన్ లో నేర్చుకోవచ్చా, లేదంటే ఒక కోచ్ ద్వారా నేర్చుకుంటే మంచిదా? కోచ్ ఖచ్చితంగా ఉండాలి సార్. కోచ్ లేకుండా అంటే నేను చెప్పినట్టు నేను నా ఇంటర్లో ఎలా ఓడిపోయినో అలాగే ఉంటది అనమాట. రూల్స్ అయితే ఈజీగా తెలుసుకోవచ్చు. సో కోచ్ ఉండడం అది డిఫరెంట్ అనమాట. సో కోచ్ ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే కోచ్ గైడ్ చేసిన దాన్ని బట్టే మనకి అచీవ్మెంట్స్ కానీ సక్సెస్ కానీ ఏదైనా సరే. ఎందుకంటే ఒక కోచ్ అంటే కోచ్ ఊరికి అవ్వరు కదా సార్ వాళ్ళు. సో వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంటది. వాళ్ళు కూడా పడే ఉంటారు. పడి లేస్తేనే కదా సార్ వాళ్ళు రియల్ చెస్ ప్లేయర్ గానీ, సక్సెస్ఫుల్ చెస్ ప్లేయర్ గానీ, కోచ్ గానీ అవుతారు. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ మన పిల్లలకి పెడతారు అనమాట. సో ఆబ్వియస్ గా అది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇప్పుడు ఓన్ గా పడి లేస్తే అది చాలా టైం పడుతుంది సార్ మనం నేర్చుకునేసరికి. అదే ఒకళ్ళు ఆల్రెడీ నేర్చుకొని అది మనకి ఆల్రెడీ బ్రెయిన్ లో పెట్టేస్తున్నారు అనుకోండి, అది కొంచెం ఈజీ ప్రాసెస్ అనమాట. సో టైం కూడా అంత పట్టదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఇక్కడ టైం అనేది చాలా ఇంపార్టెంట్ సార్. సో నేను చెప్పినట్టు ఫర్ ఎగ్జాంపుల్ లేట్ గా స్టార్ట్ చేశారనుకోండి, అచీవ్మెంట్స్ అవి చాలా కష్టం అయిపోద్ది. అదే ఎర్లీగా స్టార్ట్ చేశారనుకోండి, అచీవ్మెంట్స్ కొంచెం ఈజీగా ఉంటది అనమాట. సక్సెస్ కూడా కొంచెం బెటర్ ఉంటది. గ్యారంటీ అని ఎవరు చెప్పలేరు సార్ ఏదైనా సరే సక్సెస్. ఏదైనా పిల్లల హార్డ్ వర్క్ బట్టి ఉంటది. సో ఫ్యూచర్ చాలా బ్రైట్ గా అయ్యే అవకాశం కూడా ఉంది కదండి చెస్ ద్వారా. చాలా బాగుంది సార్, ఫ్యూచర్ చాలా బాగుంటది. కాకపోతే హార్డ్ వర్క్ ఉండాలి. హార్డ్ వర్క్ ఉంటే ఖచ్చితంగా చాలా బాగుంటుంది సార్. ఎందుకంటే మనకి ఓన్లీ బెనిఫిట్సే కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆంధ్ర స్టేట్ కండక్ట్ చేస్తుంటాం టోర్నమెంట్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని. సో అది కాకుండా ఇండియా కూడా కండక్ట్ చేస్తుంటారు, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పి. సో ఆ టోర్నమెంట్స్ మనం పార్టిసిపేట్ చేసాం అనుకోండి సార్, మనకి స్కాలర్షిప్ వస్తుంటాయి. స్కాలర్షిప్ వస్తుంటే అది కాకుండా ఫ్రీ సీట్స్ కూడా వస్తుంటాయి మనకి డిగ్రీలో కానీ, ఇంజనీరింగ్ లో కానీ. స్పోర్ట్స్ కోటా ఉంటాయి, మీరు వినే ఉంటారు. సో ఆ స్పోర్ట్స్ కోటా ద్వారా సీట్స్ అవి వస్తుంటాయి. అది కాకుండా జాబ్స్ కూడా, ఇప్పుడు మనకి జాబ్స్ కూడా ఇస్తున్నారు స్పోర్ట్స్ కోటాలో. సో సర్టెన్ పర్సంటేజ్ తీసి. సో ఇలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి సార్. సో ప్యాషన్ ఉన్న వాళ్ళు ఫాలో అవుతారు, ప్రొఫెషన్ కూడా దీంట్లో చేసుకోవాలనుకుంటే చాలా బాగుంటది అనమాట. ఓకే, సో నేర్చుకోవాలి
అది ఒక ఇంటర్నేషనల్ చెస్ ప్లేయర్ నుంచి, చెస్ కోచ్ నుంచి నేర్చుకోవాలి అంటే, కళ్యాణ్ గారి నుంచి నేర్చుకోవాలి అంటే మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ చేయాలి? మీ కోచింగ్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి? సో మనకి ప్రెసెంట్ అయితే ఆర్కే బీచ్ పాండురంగపురం టెంపుల్ దగ్గర బుక్ మార్క్ లైబ్రరీ చెప్తున్నాం సార్. ఓకే. అది కాకుండా వన్ టౌన్ ఏరియాలో ఉంది. సో ప్రెసెంట్ ఇంకా ఎక్స్పాండ్ చేస్తున్నాము. ఇక్కడ ద్వారకా నగర్ లో ఒకటి, ఎంవిపి కాలనీ ఒకటి, ఇంకా ఎండాడ అలాగే ఎక్స్పాండ్ చేస్తున్నాం అనమాట. ఓకే. సో మీరు మమ్మల్ని డైరెక్ట్ గా ఫోన్ చేసి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. మీకు దగ్గరలో మా ఏ బ్రాంచ్ ఉందో మేము మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. మీరు ఆ టైంకి వచ్చి జాయిన్ అయిపోవచ్చు. ఫోన్ నెంబర్ డిస్ప్లే చేస్తాను ఇక్కడ. ఆ ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేసి కళ్యాణ్ సార్ని కలవచ్చు. అయితే మీరు ఓన్లీ వైజాగ్లో ఉన్న వాళ్ళకేనా, లేదంటే బయట ఉన్న వాళ్ళకి కూడా మీరు ఆఫ్లైన్లో ఏదైనా నేర్పించే అవకాశం ఉందా? మనం Online. అప్పుడప్పుడు చిన్న చిన్న క్యాంపులు కూడా కండక్ట్ చేస్తుంటాం సార్, వేరే వేరే డిస్ట్రిక్ట్ లో కానీ. అది Okay. చాలా తక్కువగా ఉంటాయి. కానీ మన దగ్గర ప్రెసెంట్ అయితే 7 కంట్రీస్ నుంచి కిడ్స్ నేర్చుకుంటున్నారు. 7 కంట్రీస్ నుంచి 7 కంట్రీస్ నుంచి ఆన్లైన్ లో. Online. యుఎస్, యూకే, కెనడా, నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా, యూరోప్, యుఏఈ, ఓకే. మన ఇండియా కూడా. ఓకే. సో 7 కంట్రీస్ నుంచి మన స్టూడెంట్స్ ఆల్రెడీ ఉన్నారు. Okay. సో వాళ్ళు ఆల్రెడీ అచీవ్మెంట్స్ కూడా చాలా వచ్చాయి. మన ఇన్స్టాగ్రామ్ పేజ్ లో కానీ మొత్తం మనం పోస్ట్ చేస్తూ ఉంటాం అనమాట, యూట్యూబ్ ఛానల్లో కానీ. సో అచీవ్మెంట్స్ అవన్నీ ఉంటాయి. ఓకే. ఏం అచీవ్ అయ్యారు సార్? ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఆఫ్ యువర్ స్టూడెంట్స్? డిస్ట్రిక్ట్ లెవెల్ అయితే చాలా మంది విన్నారు సార్. స్టేట్ లెవెల్ కూడా పార్టిసిపేట్ చేశారు. సో నేను చెప్పినట్టు నేను వేరే అకాడమీతో లాస్ట్ ఇయర్ దాకా వర్క్ చేశాను కాబట్టి ఆ అచీవ్మెంట్స్ మనం తీసుకోలేము. Okay. సో నేను ఈ లాస్ట్ 1 year నుంచే నేను ఓన్ గా కళ్యాణ్ చెస్ అకాడమీ స్టార్ట్ చేయడం వల్ల ఈ 1 year లో అయితే డిస్ట్రిక్ట్ అచీవ్మెంట్స్ అయితే చాలా అయ్యాయి. రీసెంట్ గా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మన వైజాగ్ లో అండర్-19 డిస్ట్రిక్ట్ ఛాంపియన్ శాంతినాథ్ అని మన స్టూడెంట్ సార్. ఓకే. మన ఆర్కే బీచ్ అకాడమీలో నేర్చుకున్నాడు. తను ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అనమాట, ఛాంపియన్ ఆఫ్ అండర్-19 డిస్ట్రిక్ట్. సో అది కాకుండా మనకి యుఎస్ లో కూడా కొన్ని స్టూడెంట్స్ డిస్ట్రిక్ట్ ఛాంపియన్ అవ్వారు. ఓకే. సో దీని తర్వాత వాళ్ళు ఇప్పుడు ఏదైతే ఇంటర్నేషనల్ లెవెల్లో మనం బాగా హైఫైగా చూస్తున్నామో ఆ స్థాయికి కూడా ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు కదా? వెళ్ళొచ్చు సార్, వెళ్ళొచ్చు. సో అలా వెళ్ళాలంటే బాగా ఎక్కువ చాలా practice అంటే ఫస్ట్ చేసి- హార్డ్ వర్క్ చేయాలి, ఆ, టైం స్పెండ్ చేయాలి సార్. ఫస్ట్ spend చేయాలి. ఏది అంత ఈజీగా రాదు తెలిసిందే. అవును. సో బ్యాలెన్స్ కూడా నేర్చుకోవాలి. స్టడీస్ ఇంపార్టెంట్, స్టడీస్ నెగ్లెక్ట్ చేయకూడదు, ఇది కూడా ఉండాలి చెస్ అవును. అనేది. అవును. సో రెండు మేనేజ్ చేసుకోవడం ఆబ్వియస్ గా అది వాళ్ళ అది ప్లానింగ్ అదంతా కూడా మనకి చేస్తే నేర్పించేస్తారు సార్, అవును. ఎలా ప్లాన్ చేసుకోవాలి అదంతా. ఓకే, చాలా బాగుందండి. అయితే ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయిన వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు అంటున్నారు కదా, మీ దగ్గర అలా పెద్దవాళ్ళు కూడా ఏమైనా జాయిన్ అవుతున్నారా? ఉన్నారు సార్ మన దగ్గర 30 years 35 years, మనం ఒకరికైతే 65 years వాళ్ళు కూడా మనం ట్రైన్ చేస్తాం అనమాట. Okay. కాకపోతే వాళ్ళ వర్క్స్ వాళ్ళకు ఉంటాయి. సో దానివల్ల మనకి వాళ్ళకి ఏంటంటే 10 days క్యాంప్ లాగా 10 days జాయిన్ అవ్వడం, తర్వాత వాళ్ళు వేరే కంట్రీ వెళ్ళడం, లేదా వేరే స్టేట్ వెళ్దాం, వేరే ట్రాన్స్ఫర్ అయిపోవడం, సో అలాంటివి ఉంటాయి కదా సార్. అలా కిడ్స్ తోనో వాళ్ళ గ్రాండ్ కిడ్స్ తోనో వెళ్ళిపోతుంటారు అనమాట. సో వాళ్ళు జస్ట్ క్యాంప్స్ లాగా జాయిన్ అయ్యి వెళ్ళిపోతుంటారు అనమాట. కంటిన్యూస్ గా అయితే నేర్చుకోరాలు. అంటే వాళ్ళు ఆట విడుపు కోసం నేర్చుకున్నారు. ప్యాషన్ కింద నేర్చుకోవాలి, రూల్స్ నేర్చుకోవాలి, జస్ట్ ఒక టోర్నమెంట్ పార్టిసిపేట్ చేద్దాం ఇంట్రెస్ట్ మీద నేర్చుకుంటారు వాళ్ళు. బాగుందండి. దీంట్లో మనం ఆట విడుపుగా సరదాగా ఆడుకోవచ్చు, టైం పాస్ లాగా ఆడుకోవచ్చు. అలాగే మనం ఏదైనా సాధించాలి, ఇప్పుడు ఏదైనా మంచి స్పోర్ట్స్లో ఒక క్రికెట్ టీం అయిపోయి ఇంటర్నేషనల్ క్రికెట్ టీంలో ఆడాలంటే ఎంత కష్టం అండి. అదే మనకు చెస్ ద్వారా అయితే అంత ఫిజికల్ యాక్టివిటీ విపరీతంగా గ్రౌండ్లో కష్టపడేది లేకుండా ఎదురు కూర్చొని మనం చేయొచ్చు. కాకపోతే అదే నేను మీ టోర్నమెంట్లో ఫేస్ చేసినట్టు అవతల వాళ్ళు మనకంటే స్ట్రాంగ్గా ఉంటారు. అవును సార్, మనం ఇంకా స్ట్రాంగ్గా తయారవ్వాలి. అంతే. ఆ స్ట్రాంగ్గా తయారవడానికి ఎక్కువ కృషి చేయాల్సి ఉంటుంది. ఓకే. అయితే స్టూడెంట్స్ దీని మీద పెద్దగా పట్టించుకోనట్టుగా చూడనట్టుగా ఉంటారండి. వాళ్ళకు మనం మోటివేషన్ లాగా ఏదైనా చెప్పడానికి పనికి వస్తుందా? అంటే ఇప్పుడు బాగుంటుంది, మీరు చెప్పిన పాయింట్స్ అన్నీ బాగున్నాయి, కానీ అట్ ది ఏజ్ ఆఫ్ 5, 6, 4 yearsలో వాళ్ళకు అంత మోటివేషన్ ఎక్కదు. అవును. సో అందుకే మనం ఏం చేస్తాం, లైట్ తీసుకున్నట్టుగా ఎక్కువ డైవర్ట్ అయిపోతూ ఉంటాం, దానివల్ల ఎక్కువ అర్థం అవుదేమో అని. సో మనం బేసికల్ గా 1 hour సెషన్ కండక్ట్ చేస్తాము. సో అదే మన దగ్గర 4.5 years నుంచి కిడ్స్ ఉన్నారు అనమాట. ఆన్లైన్ లో ఉన్నారు, ఆఫ్లైన్ లో కూడా ఉన్నారు. వాళ్ళకి మేము స్పెషల్ గా ½ an hour క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తుంటాం. వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి మనం వీడియోస్ ప్లే చేయడం కానీ, యానిమేటెడ్ వీడియోస్, సో అలాంటివి ప్లే చేసి చెస్ వీడియోస్ అనమాట. ఓకే. సో వాళ్ళకి అలా కూడా మనం బ్రెయిన్ లోకి ఎక్కించడం కానీ, ఇంట్రెస్ట్ తెప్పించడం. ఫస్ట్ మెయిన్ టఫ్ టాస్క్ ఇంట్రెస్ట్ తెప్పించడం సార్ చిన్నపిల్లలకి. ఎందుకంటే అది మామూలుగా ఏదో బాల్ తో ఆడిది అనుకోండి, ఇలా ఇసిరేస్తే తెచ్చేస్తారు ఈజీగా. బాగుంటది, ఫిజికల్ యాక్టివిటీ కూడా బాగుంటది, వాళ్ళకి మంచి ఇంట్రెస్ట్ వస్తుంది. చెస్ అనగానే మైండ్ యూజ్ చేయాలి. చిన్నపిల్లలకి మైండ్ యూజ్ చేయాలంటే అది చాలా టఫ్. సో మనం అందుకే ఇంట్రెస్ట్ తెప్పిస్తాం. ఫస్ట్ ఇంట్రెస్ట్ తెప్పించిన తర్వాత ఫస్ట్ హాబీ కింద స్టార్ట్ చేస్తాము.
అప్పుడు వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళ పేరెంట్స్ ఇంట్రెస్ట్ కూడా ఉండాలన్నమాట. ఎందుకంటే ఆబ్వియస్ గా వాళ్ళు మేనేజ్ చేసుకోవాలి. స్కూల్ షెడ్యూల్ కానీ లేదా ఇంట్లో వాళ్ళ వర్క్స్ వాళ్ళకు ఉంటాయి, పిల్లల స్కూల్ ఉంటుంది, ఇలా చెస్ ఉంటుంది. అది కాకుండా చెస్ తో పాటు వేరే స్పోర్ట్స్ కూడా యాక్టివిటీస్ ఉంటాయి వాళ్ళకి. ఓకే. సో వాళ్ళు మేనేజ్ చేసుకుంటారు అది. సో ఇదంతా కలిస్తేనే సార్ మనకి ఈ సక్సెస్ అనేది వస్తుంది. ఓకే. ఇప్పుడు మీ దగ్గరికి ఇంతమంది అదే పనిగా స్టూడెంట్స్ రావడం కష్టమైపోయి ఒక గ్రూప్ హౌస్ కానీ ఒక అపార్ట్మెంట్ పీపుల్ వాళ్ళే నేర్చుకోవాలి, వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళి నేర్పిస్తే బాగుంటుందని వాళ్ళు అనుకుంటే మీరు అలాంటి ఫెసిలిటీ కూడా కల్పిస్తారా? చెప్తాం సార్. మనం కమ్యూనిటీ హాల్స్ లో కానీ లేదంటే అపార్ట్మెంట్స్ ఉంటాయి కదా సార్, గ్రూప్ ఆఫ్ కాలనీస్ కానీ, సో అలాంటి ఏరియాలో కూడా మనం కండక్ట్ చేస్తుంటాం ఓకే చెస్ క్లాసెస్. అలాగే స్కూల్స్లో జనరల్గా వీలైనంత ఓన్లీ ఎడ్యుకేషన్ మాత్రమే ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు మీరు అన్నట్టు ఇవి కూడా ఒక అట్లీస్ట్ వారంలో 1 or 2 క్లాసెస్ ఇలాంటి చెస్ క్లాసెస్ కూడా పెట్టి ప్రతి స్టూడెంట్కి కొంత నేర్పించినట్టు ఉంటే వాళ్ళలో నుంచి కొంతమంది షైన్ అయ్యే అవకాశం ఉంటుందేమో. ఉంటుంది సార్, తప్పకుండా. మేము కూడా ఇయర్ నుంచి చెస్ ఎట్ స్కూల్ ప్రోగ్రామ్ అని చెప్పి స్టార్ట్ చేసాము. ఏంటంటే అది? చెస్ ఎట్ స్కూల్స్. ఓకే. చెస్ ఎట్ స్కూల్స్ లేదా ఆఫ్టర్ స్కూల్ యాక్టివిటీ అని. ఓకే. సో అయితే స్కూల్లో ఒక పీరియడ్ లాగా, ఇప్పుడు పీటీ పీరియడ్ ఎలాగ ఉంటుందో వేరే స్పోర్ట్స్ అలాగా, సో చెస్ ఒక స్పోర్ట్ కింద తీసుకొని అదొక పీరియడ్ లాగా అలా పెట్టచ్చు. అది స్కూల్ ప్రిన్సిపల్ వాళ్ళ డెసిషన్. అది మనమైతే రీచ్ అవుట్ అవుతున్నాం స్కూల్స్ కి, చెస్ ఎట్ స్కూల్స్ అని, లేదా ఆఫ్టర్ స్కూల్ యాక్టివిటీ. సో స్కూల్ అయిపోయిన తర్వాత 1 hour పీరియడ్ అలా తీసుకొని మనం చెస్ అది నేర్పించడం కానీ అలాంటివి కూడా ప్లాన్ చేస్తున్నాము. ఓకే. సో మనం ఇంకా స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నాం అనమాట. సో రీచ్ అవుట్ అవుతున్నాం, అప్రూవల్స్ కోసం చూస్తున్నాం స్కూల్స్ నుంచి. సో అది అయింది అనుకోండి సార్, సో మనం చూడొచ్చు స్కూల్స్ నుంచి కూడా ఎక్కువ పార్టిసిపేషన్ కానీ అది. ఓకే. ఇప్పుడు ఏషియన్ గేమ్స్, ఒలింపిక్ గేమ్స్ ఇవి చెప్తారు కదా, దాంట్లో కూడా చెస్ ఉంది కదండి? ఒలింపిక్స్ లో లేదు సార్, ఏషియన్ గేమ్స్ లో ఉంటాయి. ఒలింపియాడ్ అని ఉంటుంది సార్ చెస్ కి. ఓకే. ఒలింపిక్స్ లో అయితే చెస్ లేదు. ఓకే. ఒలింపియాడ్ అని ఉంది. ఓకే. ఇప్పుడు ఒక చెస్ ప్లేయర్ బాగా, ఇప్పుడు గుకేష్ లాగా బాగా షైన్ అయిపోయిన ఒక ప్లేయర్ని మొత్తం దేశం అంతా అభినందిస్తూ ఉంటుంది. పిఎం నుంచి సీఎం వరకు అందరూ ప్రశంసించడానికి మనం బాగా ఉత్సాహం చూపిస్తాం, వాళ్ళందరి గురించి షేర్ చేస్తాం, అందరికీ గొప్పగా చెప్తాం, మనము సోషల్ మీడియాలో గట్టిగా రాస్తాం. కానీ మన ఇంట్లో ఉన్న పిల్లల్ని మనం ఆ స్థాయి దాకా తీసుకెళ్ళడానికి మనం కృషి చేసే అవకాశాలు కొంచెం తక్కువే ఉన్నాయని చెప్పాలి. స్పోర్ట్స్ మీద కొంచెం మన ఇండియాలో కొంచెం తక్కువే ఫోకస్. సో ఒకవేళ మనం గ్రౌండ్లో అవన్నీ పరిగెట్టి చేయిస్తే కొంచెం ఎక్కువ కష్టమేమో, కానీ ఇదైతే కొంచెం ఈజీ ఏమో. బాగా కొంచెం ఫోకస్ చేస్తే ఎక్కువ మంది షైన్ అయ్యే అవకాశం ఉందేమో. ఉంది సార్, ఖచ్చితంగా. గవర్నమెంట్ కూడా ఇనిషియేటివ్ తీసుకోవాలి, ఇలాంటి వాటికి చేస్తున్నారు. కాకపోతే అన్ని స్కూల్స్ కి రీచ్ అవుట్ అవ్వట్లేదు. మనకు తెలిసిందే కదా సార్, ఇండియాలో స్టడీస్ ఫస్ట్ అనమాట. సో స్టడీస్ అంటే జాబ్ చేయాలి ఇలాగా. సో స్టడీస్ మీద ఎక్కువ ఫోకస్ ఉంది, కానీ మారుతుంది, సిచ్యువేషన్ అయితే మారుతుంది, ఎంకరేజ్ చేస్తున్నారు, కానీ ఇంకా అవేర్నెస్ లేదు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లల దగ్గర కానీ పేరెంట్స్ దగ్గర కానీ. సో చెస్ అంటే జస్ట్ ఒక గేమ్ లా చూస్తున్నారు తప్ప దానివల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, దానివల్ల యూజ్ ఏంటి, వాళ్ళకి తర్వాత అది ఫ్యూచర్ ఎలాగ ఉపయోగపడుతుంది, అలాంటివి అర్థం చేసుకోబోతున్నారు కొంతమంది. ఓకే. సో అది తెలుసుకున్నారంటే ఆబ్వియస్ గా వాళ్ళే పుష్ చేస్తారు సార్, మనం కూడా ఎంకరేజ్ చేయగల. వాళ్ళే పుష్ చేస్తారు, వాళ్ళే ఇంకా మోటివేట్ చేస్తారు అన్నమాట వాళ్ళ పిల్లలకి. ఓకే. సో ఇంటర్నేషనల్ చెస్ ప్లేయర్, గ్రాండ్ మాస్టర్, ఇంకా ఏముంటాయండి? లెవెల్స్ ఉంటాయి కదా? ఇంటర్నేషనల్ మాస్టర్, గ్రాండ్ మాస్టర్, ఫిడే మాస్టర్, క్యాండిడేట్ మాస్టర్ అలా ఉంటాయి సార్ టైటిల్స్. హైయెస్ట్ లెవెల్ ఏంటండి? గ్రాండ్ మాస్టర్. గ్రాండ్ మాస్టర్. సో మీ స్టూడెంట్స్లో నుంచి, మన ఇండియా తరపు నుంచి, మన రాష్ట్రం తరపు నుంచి చాలామంది గ్రాండ్ మాస్టర్స్ తయారవ్వాలని మా సుప్రీం టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుందండి. మా ఛానల్కి వచ్చి, స్టూడియోకి వచ్చి మీ వాల్యుబుల్ టైం కేటాయించి ఇంతసేపు మన వాళ్ళందరికీ అవగాహన కల్పించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.